ఛత్రపతి శివాజీ రావడానికి ముందు దాదాపు 100-150 సంవత్సరాలుగా చొక్కా మేళాలు ఇంకొకళ్ళు వచ్చారు. మన దగ్గర కూడాను ముస్లిం పరిపాలన నడుస్తున్నటువంటి సమయంలో కడతానని చెప్పి రాముడి గుడి కట్టాడు రామదాసు. కట్టి ఏమన్నాడండి, తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారియే చెంతనే ఉండగా. వేరే రకంగా సీతారాముడు అనలే, ఆయన చక్రధారి. అవును సార్. సో పౌరుషాన్ని ఆవాహన సార్. ఇప్పుడు మీకు ఆ పీరియడ్లో ఇక్కడ రామదాసు, అన్నమయ్య, అసలు వీధికి సార్, వీధికి పల్లెకి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు ఆనాడు సమాజాన్ని నడిపారు. పల్లె పదాలు తత్వాలు రాసినటువంటి వాళ్ళు కూడా ఈ పోరాటం చేశారు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. నిజాం పరిపాలన అత్యంత క్రూరమైన స్థితిలో ఉన్నప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో గజ్వేల్ ప్రాంతంలో విధుశేఖర శర్మ అనేటటువంటి వ్యక్తి రామాయణాన్ని చక్రభజన అనేటువంటి ప్రక్రియలో 130 గ్రామాల్లో నేర్పించాడండి.